నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. బుడమేరు ఎందుకు దడ పుట్టించింది? అంత ప్రమాదకరంగా ఎలా మారింది? బెజవాడ ముంపునకి కారణమేంటి? పాలకుల నిర్లక్ష్యం కొంపముంచిందా? రంగంలోకి దిగిన సైన్యం ఏం చేసింది? గండ్లను పూర్తిగా ఎలా పూడ్చగలిగింది? ఈ పరిస్థితిపై నిపుణులేమంటున్నారు? ఆపరేషన్ బుడమేరు సక్సెస్ అయింది. బెజవాడకు గండం తప్పింది. మళ్లీ బుడమేరు బుస్సలు కొడితే పరిస్థితి ఏంటి? ఏపీ సర్కార్ తీసుకోబోతున్న శాశ్వత చర్యలేంటి? బుడమేరు వరదను పోలవరంలోకి మళ్లిస్తుందా, లేదంటే కొంపముంచిన కొల్లేరు ఆక్రమణలపై కొరడా జులిపిస్తుందా? బుడమేరు ఎందుకు దడ పుట్టించింది? అంత ప్రమాదకరంగా ఎలా మారింది? బెజవాడ ముంపునకు కారణం ఏంటి? పాలకుల నిర్లక్ష్యం కొంపముంచిందా? రంగంలోకి దిగిన సైన్యం ఏం చేసింది? గండ్లను పూర్తిగా ఎలా పూడ్చగలిగింది? ఈ పరిస్థితిపై నిపుణులు ఏమంటున్నారు? వరదలతో గజగజ వణికిన బెజవాడకు గండం తప్పింది. ఆపరేషన్ బుడమేరు సక్సెస్ అయింది. విజయవాడకు ప్రస్తుతం వరద ప్రవాహం తగ్గింది. 3 గంటల పూడ్చివేత సక్సెస్ఫుల్ గా కంప్లీట్ కావడంతో బెజవాడకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి శాంతినగర్ దగ్గర బుడమేరుకు పడ్డ 3వ గండిని పూడ్చేశారు. ఇప్పటికే 2 గంటలు పూడ్చివేసిన జలవనరుల శాఖ అధికారులు, ఆర్మీ సిబ్బంది 4 రోజుల పాటు శ్రమించి గండిని పూర్తిగా పూడ్చారు. దీంతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం ఆగిపోయింది. బుడమేరుకు పడ్డ గండ్లను పూడ్చే పనులను యుద్ధ ప్రాతిపదికన చేశారు. ఉధృతంగా వరద ఉన్నప్పుడే 2 గంటలను పూడ్చారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఒక్కసారిగా 60,000 క్యూసెక్కుల వరద రావడంతో బుడమేరు డైవర్షన్ ఛానల్కు గండ్లు పడ్డాయి. 3వ గండి దగ్గర పూడ్చివేతను ఒకవైపు ఏజెన్సీలు చేయగా మరోవైపు ఆర్మీ జవాన్లు రంగంలోకి దిగి పూర్తి చేశారు. చెన్నైకు చెందిన 6వ బెటాలియన్, సికింద్రాబాద్కు చెందిన రెజిమెంటల్ బెటాలియన్ జవాన్లు దాదాపు 120 మంది ఇక్కడికి వచ్చారు. బుడమేరు గండ్ల పూడ్చివేతను విజయవంతంగా పూర్తి చేసిన మంత్రులు, అధికారులను సీఎం చంద్రబాబు అభినందించారు. ఒక పక్క పడుతున్న వర్షం, పైనుంచి వచ్చే వరద అన్నీ ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుని విశ్లేషిస్తున్నామని, వరద వల్ల కలిగిన అడ్డంకులన్నీ తొలగిస్తున్నామని చంద్రబాబు అన్నారు. అతిపెద్ద సవాల్ని ఎదుర్కొని పనులు పూర్తి చేశారని ప్రశంసించారు. వర్షం పడితే మళ్లీ సమస్య రాకుండా కట్ట ఎత్తు పెంచుతామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఈ పనులు వెంటనే చేపడుతున్నామని, విజయవాడలో ఉన్న నీరు కూడా క్రమంగా తగ్గుతోందన్నారు. అవసరమైతే విజయవాడలో మోటార్లు పెట్టి నీటిని తోడిపోస్తామని తెలిపారు. 2 గంటలు వెంటనే పూడ్చగలిగిన 3వ గండిని పూడ్చడం ఛాలెంజ్గా మారింది. 100 మీటర్ల వెడల్పుతో గండి పడడంతో పాటు పైనుంచి అంతకంతకు వరద పెరగడంతో పూడ్చడానికి 4 రోజులు పట్టింది. 3 గంటలను పూడ్చివేయడంతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం తగ్గింది. ప్రధానంగా 3వ గండి పూడ్చివేతతో విజయవాడ సింగ్ నగర్ వరద ప్రవాహానికి చెక్ పడింది. బుడమేరు 3వ గండిని పూడ్చేందుకు రంగంలోకి దిగిన ఆర్మీ అధికారులు వాటర్ బాస్కెట్ విధానం అనుసరించి విజయవంతమయ్యారు. ఇందుకోసం ఇనుప జాలీలతో కూడిన బుట్టలను ఉపయోగించారు. 2 పొరల విధానంలో గండి పూడ్చే వ్యూహం అమలు చేశారు. బాస్కెట్లలో రాళ్లు నింపి గండికి అడ్డుకట్ట వేశారు. 4 మీటర్ల ఎత్తున కట్ట నిర్మించారు. దాంతో బుడమేరు 3వ గండి దగ్గర వరద ప్రవాహం ఆగిపోయింది. మనకి పైకి లేస్తోంది అంటే ఇప్పుడు మాకు సెకండ్ టాస్క్. ఇప్పుడు ఈ బండ మీద మళ్ళీ ఇంకొక 4 ఫీట్ ఇప్పుడు మళ్ళీ లేయర్ వేసుకుని ఇప్పుడు సెకండ్ లేయర్ వేసుకుని ఇప్పుడు ఫామ్ చేసుకుంటాం. నెక్స్ట్ థర్డ్ ఇంకా ఎక్కడెక్కడైతే కొద్ది సీపేజ్లు అవుతున్నాయి రాళ్ల మధ్యలోంచి. ఎందుకంటే మనము ఇది క్లోజ్ చేయాలనుకున్నప్పుడు చిన్న చిన్న రాళ్ళు వేసి సాయిల్ ఉంటే అది కొట్టుకుపోతున్నాయి. పాత బండ ఏదైతుందో హైట్కి దీనికి తీసుకొచ్చిన తర్వాత ప్రణాళికాబద్ధంగా వెళ్తాం. బుడమేరు గండ్లను పూడ్చివేయడంతో విజయవాడ ఊపిరి పీల్చుకుంటోంది. బుడమేరు పరివాహక ప్రాంతంలో మళ్లీ వర్షాలు పడి ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. 8,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చే ఛాన్స్ ఉంది. గండ్లు పూడ్చివేతతో విజయవాడ దిగువ ప్రాంతాలకు బుడమేరు వరద నీరు ఆగింది. ఇప్పుడు దిగువన జక్కంపూడి, సింగ్ నగర్, నిడమానూరు వరకు నిలిచిపోయిన నీటిని కొల్లేరుకు పంపేలా చర్యలు చేపడతామని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. 1-2 రోజుల్లో పూర్తిగా నీరు వెళ్లిపోయేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ నెల 1న బుడమేరుకు 3 గంటలు పడ్డాయి. తొలుత 4 ప్రాంతాల్లో గండి పడడంతో జక్కుల నెక్కలం, సావరగూడెం పొలాల్లోకి మనిషిలోతు నీరు చేరి గ్రామాలను చుట్టుముట్టింది. మరోవైపు చెన్నై, కోల్కతా జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న నిడమానూరు, గూడవల్లి పరిసరాల్లోని పరిశ్రమల్లోకి వరద చేరింది. వరద కంకిపాడు మండలం వేల్పూరు వైపునకు దూసుకు వెళ్లడం, ఏలూరు కాలువకు కేసరపల్లి పరిసరాల్లో 5 చోట్ల గండి పడడంతో కేసరపల్లి, ఉప్పులూరు మార్గంలోని పొలాలతో పాటు ఎస్ఎల్వి గృహ సముదాయం కూడా పూర్తిగా నీట మునిగింది. బుడమేరులో సాధారణంగా 10-11,000 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తూ ఉంటుంది. కానీ ఆగస్టు 31న రాత్రి 45,000 క్యూసెక్కుల నీరు దాటి ప్రవహించడం, అదే సమయంలో కృష్ణానదిలో ప్రవాహం ఎక్కువగా ఉండడంతో వెనక్కి తన్ని ఎన్టీపీసీని ముంచేస్తుందనే భయం కలిగింది. దాంతో ఎన్టీపీసీని కాపాడాలనే ఒత్తిడితో బుడమేరు వరదను విజయవాడ వైపుకు వదిలేశారు. జనం నిద్రలో ఉండగానే బుడమేరు సింగ్ నగర్ సహా 12 కాలనీలను ముంచేసింది. రోడ్లపై 10 అడుగుల నీరు, ఇళ్లల్లోకి 6-7 అడుగుల నీరు చేరుకుంది. దీంతో ముంపుకు గురైన ప్రాంతాల్లోని ప్రజలెవరూ బయటకు రాలేకపోయారు. వారం పాటు వరద ముంపులోనే ఉంది విజయవాడ. బుడమేరు, కృష్ణా వరద సగానికి సగం విజయవాడ నగరాన్ని ముంచెత్తింది.
బుడమేరు పరిసర ప్రాంతాల్లోని కాలనీలన్నీ నీట మునిగాయి. బుడమేరుకు పడిన గండను పూడ్చేందుకు ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. ఓ ఏజెన్సీని పిలిపించి యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించింది. 50 మీటర్ల పొడవైన మొదటి 2 గండ్లను త్వరగానే పూడ్చినా 3వ గండి దాదాపు 90 మీటర్ల మేర పడడంతో దాన్ని ఆపడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. జోరు వానకు వెరవకుండా 5-6 రోజులు అహోరాత్రులు పనిచేశారు. ఆపరేషన్ బుడమేరులో అనేక సంక్లిష్టతలు సవాళ్లు విసిరాయి. గండ్లు పడిన చోటుకు వాహనాలు వెళ్లడానికి దారి లేదు. దానికోసం అప్రోచ్ రోడ్డు వేయడానికే 1 రోజు పట్టింది. ఒక వాహనం వస్తే మరో వాహనం వెళ్లడానికి వీల్లేదు. అలాంటి చోట ర్యాంప్ వేసుకుని పనులు చేశారు. దాదాపు 1500 టిప్పర్లు రాళ్లు మట్టిని తరలించాయి. జోరు వానలకు వాహనాలు దిగబడినా వాటిని ప్రొక్లైన్లతో లాగిస్తూ రేయింబవళ్లు పనులు కొనసాగించారు. మళ్లీ వరద పెరిగినా కట్ట తెగకుండా వాటిని పటిష్టం చేసే ప్రక్రియను ప్రభుత్వం సాగిస్తోంది. నిద్రలేని రాత్రులు గడిపాం, భయంకరమైన రాత్రులు గడిపాం. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించమని రైతులు ఆ ప్రాంతం వాళ్ళందరూ అడిగే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా తరువుగా ఎంక్వైరీ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా బుడమేరు ముంపుకు గురి కాకుండా శాశ్వత పరిష్కారం ఇచ్చే బాధ్యత. దీనికి ఒక శాశ్వత పరిష్కారం కోసం ఒక ప్రణాళిక తయారు చేస్తాం. దాని ప్రకారం ముందుకు పోతాం. ఇది ఒక మేజర్ ఇష్యూ. ఇప్పటికైతే ఆపరేషన్ బుడమేరుతో బెజవాడ గండం నుంచి గట్టెక్కింది. మళ్లీ బుడమేరు బుసలు కొడితే పరిస్థితి ఏంటి? ఏపీ సర్కార్ తీసుకోబోతున్న చర్యలేంటి? వాగులో అక్రమ నిర్మాణాల అంతు తేలుస్తుందా? బుడమేరు వరదను పోలవరంలోకి మళ్లిస్తారా? కొంప ముంచిన కొల్లేరు ఆక్రమణలపై కొరడా జొలిపిస్తారా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు టాక్ ఆఫ్ ది ఏపీగా మారాయి. ఏపీ ప్రభుత్వం వేయబోయే నెక్స్ట్ అడుగుపై ఉత్కంఠ రేగుతోంది. చెంతనే కృష్ణానది ప్రవహిస్తున్న విజయవాడను పెద్దగా కష్టపెట్టలేదు. కానీ ఊహించని విధంగా ఏరు కాని ఏరు బుడమేరు ఉప్పెనలా విరుచుకుపడ్డమే విస్మయపరుస్తోంది. అసలు విజయవాడ నగరానికి ఎందుకీ పరిస్థితి వచ్చింది? భారీ వరదలకు చిగురుటాకులా వణికిపోవడానికి కారణాలేంటి? 2005లో వచ్చిన వరదకు 2024లో వచ్చిన వరదకు తేడా ఏంటి? కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడూ చూడనంత విషాదాన్ని బెజవాడ చూసింది. కొన్నేళ్లుగా ఎప్పుడూ ఎరగనటువంటి కష్టం, నష్టం. కొండచర్యలు విరిగిపడి కొందరు మృతి చెందిన ఘటన, వరదల్లో ఇంకొందరు ప్రాణాలు కోల్పోవడం మనసులను కలచివేసింది. ప్రకృతి బీభత్సానికి, వరుణుడి ప్రకోపానికి గజగజలాడింది బెజవాడ. ఇటు బుడమేరు, అటు కృష్ణానది, మధ్యలో బెజవాడ నగరం. దీంతో వరద మొత్తం నగరాన్ని ముంచేసింది. ఎక్కడ చూసినా నీళ్లు. ఈ మధ్యకాలంలో విజయవాడ ప్రజలకు ఇలాంటి దుస్థితి ఎదురు కాలేదు. సింగ్ నగర్, వాంబే కాలనీ, మార్కండేయదేవి నగర్, ఇలా ఎటు చూసినా వరద నీరే ముంచెత్తింది. భారీ వర్షాలు, ఆపై వరదలు. దీంతో విద్యుత్ సరఫరాపై ఇది తీవ్ర ప్రభావం చూపించింది. ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేశారు. గంటల కొద్దీ పవర్ కట్తో సెల్ ఫోన్ టవర్లు కూడా పనిచేయలేదు. దీంతో సిగ్నల్స్ లేక, ఛార్జింగ్ లేక మొబైల్ ఫోన్లు కూడా పనిచేయకుండా పోయాయి. కొన్ని ఏరియాల్లో మొదటి అంతస్తు వరకు నీళ్లు చేరాయి. దీంతో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నవారిని భవనాలపైకి అధికారులు తరలించారు. మరికొందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పడవల ద్వారానే ఆహారాన్ని సరఫరా చేశారు. డ్రోన్స్ ద్వారా ఆహారం సప్లై చేశారు. హెలికాప్టర్లు, బోట్లు, ఎన్డీఆర్ఎఫ్ టీంలు, ప్రభుత్వ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు విజయవాడను ఆదుకోవడానికి ఇలా అంతా రంగంలోకి దిగాయి. దాదాపు 50,000 ఇళ్లు, 3 లక్షల మంది ప్రజలు వరద గుప్పిట్లో చిక్కుకున్నారు. అసలే భయపెడుతున్న బుడమేరుకు గండ్లు పడడం మరింత ఆందోళన కలిగించింది. బుడమేరు వాగు ప్రవాహం శాంతినగర్, ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి, గొల్లపూడి మీదుగా వెళుతుంది. దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం సమీపంలో కృష్ణానదిలో కలుస్తుంది. ఇక్కడ సమస్య ఏంటంటే కృష్ణానదిలో ప్రవాహం తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దీంతో ఆ నదిలో కలవాల్సిన వాగు ప్రవాహం వెనక్కి వస్తోంది. దీంతో ఆ ప్రవాహమంతా గొల్లపూడి దగ్గర భవానీపురం మీదుగా వెళ్లాల్సి వస్తోంది. దీనివల్లే అటు అజిత్ సింగ్ నగర్, ఆటోనగర్ వరదలో చిక్కుకున్నాయి. దీంతో సింగ్ నగర్, నున్నా, గన్నవరం ఈ ప్రాంతాలకు వెళ్లే దారి లేకుండా పోయింది. దీనివల్ల ఇక్కడ వరద ముంచెత్తింది. అందుకే అనేక అపార్ట్మెంట్లు, ఇళ్లపై వరద ఎఫెక్ట్ పడింది. జనజీవనం కూడా నిలిచిపోయింది. బెజవాడలో చాలా ప్రాంతాలు వరద కుప్పిట్లో చిక్కుకుపోవడానికి బుడమేరే కారణమని నిపుణులు చెబుతున్నారు. విజయవాడ కన్నీరు పెట్టడానికి కారణం ఈ బుడమేరు వాగు. బెజవాడ మధ్యలో ప్రవహించే బుడమేరుకు ఊహించనంత వరద వచ్చింది. పైగా ఆ ప్రవాహం కృష్ణమ్మలో కూడా కలవలేదు. దీంతో విజయవాడకు ఇంతటి కష్టం, నష్టం వచ్చింది. చండ్రగూడెం, సబ్జపాడు లాంటి గ్రామాలతో పాటు అనంతవరం, పొందుగుల గ్రామాల మీదుగా
మైలవరం చేరి జీకొండూరు మండలంలోని కుంటముక్కల మీదుగా ఈ వాగు ప్రవహిస్తుంది. చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న పంట పొలాల్లోని నీటితో పాటు సమీపంలో ఉన్న గ్రామాల వ్యర్థ జలాలను తనలో కలిపేసుకుంటుంది. అలా వెలగలేరు వరకు నీటి ప్రవాహాన్ని మోసుకొస్తుంది. బుడమేరు ఒక్కటే కాదు, అటు వెలగలేరు ప్రవాహం కూడా అంతే ఉధృతంగా కనిపించింది. బుడమేరు పరిస్థితి చూస్తే 20 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో తన విశ్వరూపం చూపించింది. దీని ప్రవాహం ఎంత ఉన్నా సరే అది కృష్ణానదిలో కలిసిపోతే ఎలాంటి సమస్య ఉండేది కాదు. కానీ కృష్ణానదికి ఎగువ నుంచి ప్రవాహం పెరుగుతోంది. దీంతో బుడమేరు ప్రవాహం కృష్ణానదిలో కలిసే ప్రాంతంలో ఈ వాగు ప్రవాహం వెనక్కి వచ్చింది. దీనివల్లే వరద బెజవాడను ఈ స్థాయిలో ముంచెత్తింది. అటు కృష్ణానది ప్రవాహం ఎక్కువగా ఉండటం, ఇటు బుడమేరు ప్రవాహం వెనక్కి రావడంతో ఆ నీరు ఎటూ వెళ్లే మార్గం లేకుండా పోయింది. దీంతో బెజవాడలో కొన్ని ప్రాంతాలను వరద ముంచెత్తింది. కృష్ణానది ప్రవాహం తగ్గితే బుడమేరు వాగు ప్రవాహం అందులో కలుస్తుంది. దీంతో వరద నీరంతా కృష్ణమ్మలో కలుస్తుంది. అప్పుడు పరిస్థితులు పూర్తిగా చక్కబడతాయి. విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి గ్రామ పంచాయతీ నుంచి పాముల కాలువ మధ్యలో తరచూ వర్షపు నీరు రోడ్లను ముంచెత్తడం, కాసేపటికి దిగువకు పోవడం కామన్. జక్కంపూడికి ఎగువన వెలగలేరులో బుడమేరు డైవర్షన్ ఛానల్ ఉందనే విషయం విజయవాడ రూరల్ మండల ప్రజలకు తెలుసు. 20 ఏళ్లుగా దానికి వరద రాకపోవడంతో పాటు నగర శివార్లలో పెద్ద ఎత్తున నివాసాలు విస్తరించాయి. కొండపల్లి, ఇబ్రహీంపట్నం మధ్య జీకొండూరు మండలం నుంచి సాగే చెన్నై న్యూఢిల్లీ గ్రాండ్ ట్రంక్ రైల్వే లైన్కు సమీపంలోనే బుడమేరు ప్రవాహం మెలికలు తిరుగుతూ విజయవాడ వైపు సాగుతుంది. పైడూరుపాడు, షాబాద్, జక్కంపూడి వైపుగా ఈ ప్రవాహం సాగుతుంది. వెలగలేరు దిగువన బుడమేరు ప్రవాహం వీటీపీఎస్ వృధా జలాలతో కలిసి కృష్ణానదిలోకి మళ్లుతుంది. బుడమేరు డైవర్షన్ ఛానల్ రెగ్యులేటర్ దిగువ నుంచి మరోపాయ దిగువకు విజయవాడ వైపు వెళుతుంది. కొండపల్లి, శాంతినగర్, పైడూరుపాడు మీదుగా విజయవాడలోకి ఇది ప్రవేశిస్తుంది. మధ్యలో పంట పొలాలకు నీరందించడంతో పాటు అగ్రికల్చర్ డ్రైన్లను కూడా తనలో కలుపుకుంటుంది. ఆ నీరంతా దిగువకు ప్రవహిస్తుంది. మరోవైపు విజయవాడలో గత 20 ఏళ్లలో పెరిగిన పట్టణీకరణతో బుడమేరును పూర్తిగా జనం మరిచిపోయారు. సాధారణ సమయంలో విజయవాడ పాతబస్తీ నుంచి వర్షపు నీరు, మురుగునీటిని దిగువకు తీసుకువెళ్లే కాలువగానే ఉంటుంది. ఒకప్పుడు ఏడాది పొడవునా మంచినీటితో ప్రవహించిన బుడమేరును పాలకుల నిర్లక్ష్యంతో ఇప్పుడు మురుగునీటి అవుట్ఫాల్గా మార్చేశారు. బుడమేరు డైవర్షన్ స్కీమ్ విజయవాడ నగరంలో ఉండదు. విజయవాడకు ఎగువన ఉన్న ఇబ్రహీంపట్నం, జీకొండూరు మండలాలతో పాటు ఖమ్మం జిల్లా సరిహద్దుల నుంచి కురిసే కూతులవాగు, పులివాగు నుంచి ఎంత వరద ప్రవాహం దిగువకు వచ్చిందనే లెక్క ఇప్పటికీ లేదు. ప్రతి మండలంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో వర్షపాతాన్ని నమోదు చేయాల్సి ఉన్నా ఈ లెక్కలు బయటకు రాలేదు. పలు ప్రాంతాల్లో వర్షపాతాన్ని నమోదు చేసే పరికరాలు పనిచేయకపోవడం వల్ల సరైన వివరాలు అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. వెలగలేరుకు 2005లో 70,000 క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. 20 ఏళ్ల కిందటి లెక్కలనే ఇప్పుడు కూడా అధికారులు, నాయకులు చెబుతున్నారు. 2005 వరదకు 2024లో వచ్చిన వరదకు చాలా తేడా ఉంది. ముంపు తీవ్రత 2005 కంటే 3 రెట్లు అధికంగా ఉంది. అప్పట్లో 3-4 రోజుల్లోనే నగరం ముంపు నుంచి బయటపడింది. నాటి వరదలకు నేటి పరిస్థితికి ఏమాత్రం పొంతనలేదు. బుడమేరు నుంచి కృష్ణానదిలోకి వెళ్లే ప్రవాహంలో 14 చోట్ల గండ్లు పడ్డాయి. వీటిలో విజయవాడ నగరం వైపు ఉన్న గట్టుకు 3 చోట్ల భారీగా గండ్లు పడ్డాయి. 7 రోజులు తీవ్రంగా శ్రమిస్తే తప్ప వాటిని పూడ్చలేకపోయారు. 2005లో వచ్చిన బుడమేరు వరదలతో గరిష్టంగా 37,500 క్యూసెక్కుల సామర్థ్యంతో పోలవరం కుడికాల్వను డిజైన్ చేశారు. వీటీపీఎస్ దగ్గర అప్పటికే ఉన్న కూలింగ్ కెనాల్ సామర్థ్యాన్ని పెంచే అవకాశం లేకపోవడంతో ఆ పనులు 20 ఏళ్లుగా ముందుకు సాగలేదు. గత నెల 31న రాత్రి అకస్మాత్తుగా పెరిగిన వరద ప్రవాహంతో బుడమేరుకు గండ్లు పడ్డాయి. ఆ సమయంలో రెగ్యులేటర్ ద్వారా గేట్లను తెరవకపోతే అది కొట్టుకుపోయి ఉండేదని ఇరిగేషన్ అధికారులు అంటున్నారు. ప్రస్తుతం బుడమేరులో 10,000 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. బుడమేరు డైవర్షన్ ఛానల్ నుంచి గరిష్టంగా 11,500 క్యూసెక్కులు మాత్రమే డిశ్చార్జ్ చేయగలరు. దాని సామర్థ్యాన్ని తట్టుకోలేనంత వరద ప్రవాహం తక్కువ సమయంలో రావడంతోనే కట్టలకు గండ్లు పడ్డాయి. పోలవరం కుడికాల్వ సామర్థ్యం 37,500 క్యూసెక్లు ఉన్న వెలగలేరు నుంచి కృష్ణానదిలోకి వెళ్లే కాలువకు అంత సామర్థ్యం లేదు. వరదల్లో రాజకీయాలు తప్ప సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనే ప్రయత్నాలు గత 20 ఏళ్లలో నిజాయితీగా చేయకపోవడమే విజయవాడ పాలిట శాపంగా మారింది. బుడమేరు ప్రవాహం నగర శివార్లలో రైవస్ కాల్వను దాటుకుని ప్రవహిస్తుంది. భారీ తూముల ద్వారా బుడమేరు ప్రవాహం ఏలూరు కాల్వను దాటుతుంది. కనీసం దాన్ని విస్తరించకపోవడం ప్రస్తుత పరిస్థితికి కారణమైందని నిపుణులంటున్నారు. భవిష్యత్తులో బుడమేరు ముప్పు లేకుండా ప్రభుత్వం ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. బెజవాడ సేఫ్ గా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే ఉత్కంఠ రేపుతోంది. సక్సెస్ఫుల్ గా బుడమేరు గండ్లు పూడ్చిన సర్కార్ ముందున్న మార్గాలేంటి, ఎదురయ్యే సవాళ్లేంటి? బుడమేరు మైలవరం కొండల్లో పుట్టిన ఒక పెద్ద వాగు.
చిన్న పిల్ల కాలువల రూపంలో దీని ప్రయాణం మొదలవుతుంది. వెలగలేరు దగ్గర బుడమేరుగా మారి విజయవాడ రామకృష్ణాపురం దగ్గర కాలువ రూపంలోకి రూపాంతరం చెందుతుంది. చివరికి కొల్లేరు సరస్సులో కలుస్తుంది. అలా అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరుకు నీటిని సరఫరా చేసే అతి ముఖ్యమైన వాగుల్లో ఇదొకటి. మొత్తం దాదాపు 170 కిలోమీటర్ల దూరం ప్రవహించే బుడమేరులో ఏటా 10,000 నుంచి 11,000 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది. 2005లో భారీ వర్షాలకు బుడమేరులో ఏకంగా 75,000 క్యూసెక్కుల నీరు ప్రవహించిందంటారు. అప్పుడే విజయవాడ వరద ముంపులో చిక్కుకుంది. మళ్లీ 20 ఏళ్ల తర్వాత ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ నీటిని మధ్యలో రెగ్యులేట్ చేసేందుకు మైలవరం దిగువన జీ కొండూరు మండలం వెలగలేరు దగ్గర 12 అడుగుల ఎత్తున రెగ్యులేటర్ కట్టారు. ప్రవాహాన్ని కంట్రోల్ చేయడంతో పాటు సాగునీటి అవసరాలకు వాడుకునేలా బుడమేరు డైవర్షన్ ఛానల్ను నిర్మించారు. 11,500 క్యూసెక్కుల నీరు ఫెర్రీ దగ్గర కృష్ణానదిలో కలిసేలా ఇది నిర్మాణమైంది. ఎన్టీపీసీ నుంచి వచ్చే వేడి నీళ్లు కూడా దీంతో పాటే కృష్ణానదిలో కలుస్తాయి. పోలవరం కుడికాలువని వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర బీడీసీకి అంటే బుడమేరు డైవర్షన్ ఛానల్కు కలిపి 33,000 క్యూసెక్కులు ప్రవహించేలా మార్పు చేశారు. బుడమేరు ప్రవాహం కృష్ణమ్మలో కలవకపోవడానికి ప్రకృతే కారణమంటారు. కానీ బుడమేరు ప్రాంతాన్ని ఆక్రమించి చేపట్టిన నిర్మాణాల సంగతేంటి? అక్కడికి బుడమేరు డైవర్షన్ పనులను 2005లోనే చేపట్టారు. కానీ అవి కాస్త ఆగిపోయాయి. వాస్తవానికి బుడమేరు ప్రవాహ ఉధృతి ప్రభావం విజయవాడపై పడకుండా కరకట్టను ఏర్పాటు చేశారు. కానీ 2008 నుంచి ఇది పూర్తిగా ధ్వంసమైంది. అక్కడ ఇళ్ల నిర్మాణం మొదలైంది. అది కాస్త కాలనీలకు కాలనీలు ఏర్పడేలా చేసింది. అందుకే ఇప్పుడు కరకట్ట రూపురేఖలు లేకుండా పోయాయి. ఈ ఆక్రమణలు పెరిగేసరికి బుడమేరు ప్రవాహం వెళ్లడానికి రూట్ లేకుండా పోయింది. అందుకే ఇప్పుడు ఆ వాగు ప్రవాహం పెరగడంతో అది విజయవాడను ముంచెత్తింది. బెజవాడను వణికించిన బుడమేరు వాగు ప్రయాణంలో ఎన్నో మలుపులు మెలికలు ఉంటాయి. దాంతో ఎక్కువ ప్రవాహం వచ్చినప్పుడు అది గట్టు దాటి పరిసర ప్రాంతాల్లోకి ప్రవహిస్తుంది. 20 ఏళ్ల క్రితం చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో విజయవాడ నగరానికి ఇంతటి కష్టం వచ్చింది. రిటైనింగ్ వాల్ నిర్మించడంతో పాటు నదీ పరివాహక ప్రాంతంలోని ఆక్రమణలు తొలగించడం, అలాగే కొల్లేరును కూడా ప్రక్షాళన చేస్తేనే బుడమేరుతో బెజవాడకు ముప్పు తప్పుతుందని నిపుణులంటున్నారు. బుడమేరుకు దుఃఖదాయిని అనే పేరుంది. అలా ఎందుకంటారో విజయవాడ ప్రస్తుత పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. ఎక్కడో పుట్టి విజయవాడ మధ్యలో ప్రవహించి బెజవాడ కన్నీటికి కారణమవుతోంది. ఎప్పుడూ దీంతో ప్రమాదం పొంచే ఉంటుంది. అలాంటిది ఊహించనంత వరద వస్తే ఇలా నగరాన్నే వణికించేస్తోంది. ఈ వాగును నియంత్రించేందుకు జీ కొండూరు మండలం వెలగలేరులో 11 గేట్లను ఏర్పాటు చేశారు. వీటినే బుడమేరు లాకులు అంటారు. వరద నీటిని నియంత్రించడమే కాకుండా పంట పొలాలకు నీళ్లిచ్చే ఉద్దేశంతో ఈ లాకులను ఏర్పాటు చేశారు. అయితే ఈ బుడమేరు లాకులు తెరిస్తే ఆ ప్రవాహం విజయవాడ రూరల్ గ్రామాలను టచ్ చేస్తుంది. వాటి మీదుగా ఆ ప్రవాహం వెళ్లి చివరకు కొల్లేరులో కలుస్తుంది. బుడమేరు పొంగడంతో విజయవాడలో 40% జనాభాపై ప్రభావం పడింది. బుడమేరు కావచ్చు, లేదా మరేదైనా కారణం కావచ్చు. విజయవాడ నగరానికి భవిష్యత్తులో ఇలాంటి ముప్పు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ఆక్రమణల విషయంలో కఠినంగా వ్యవహరించాలి. వర్షం నీరు, వరద ప్రవాహం నగరంలోకి రాకుండా తగిన విధంగా ప్రణాళికలు రూపొందించాలి. అప్పుడే విజయవాడకు ముంపు బాధ తప్పుతుంది. 20 ఏళ్ల క్రితం బుడమేరుకు వరద వచ్చింది. దీంతో విజయవాడకు ఎప్పుడైనా ముప్పు అని గ్రహించిన అప్పటి ప్రభుత్వం బుడమేరుకు డైవర్షన్ కెనాల్ నిర్మించాలని ప్రతిపాదించింది. పోలవరం కాలువలోకి బుడమేరు నీటిని మళ్లించాలని భావించింది. కానీ ఆ ప్రతిపాదన ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. పైగా బుడమేరు వ్యాప్తంగా ఆక్రమణలు ఎక్కువయ్యాయి. భూమి విలువ పెరిగిపోవడంతో బుడమేరు పరివాహక ప్రాంతం వెంచర్లుగా మారింది. విజయవాడ నగరంలో సుమారు 15 కిలోమీటర్ల మేర ఉండే బుడమేరును 90% మేర ఆక్రమించేశారంటున్నారు. ఫలితంగా బుడమేరు ప్రాంతంలో పెద్ద భవనాలు వెలిశాయి. విజయవాడలో ముంపునకు గురైన కాలనీల్లో ఎక్కువ భాగం బుడమేరు కట్టలోపల నిర్మించిన ప్రాంతాలే. ఇక్కడ కరకట్టను తొలగించి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారు. 2010 తర్వాత కొత్తగా ఏర్పడ్డ కాలనీలు బుడమేరు క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నాయి. అక్కడ ఇళ్లు కట్టిన వారిలో చాలా మందికి అక్కడ బుడమేరు ప్రవాహం ఉందని కూడా తెలియదు. ప్రభుత్వం కూడా ఈ విషయం గుర్తించలేకపోయింది. బుడమేరు ఆక్రమిత ప్రాంతాల్లో కాస్త రేట్లు తక్కువే పెట్టి ప్లాట్లు, ఇంటి స్థలాలు అమ్మేశారు. మధ్యతరగతి వారు భారీగా కొనుక్కున్నారు. దీంతో ఇక్కడ మరో నగరమే ఏర్పడింది. ఇలాంటి ప్రాంతాల్లో కట్టడాలకు అధికారులు అనుమతులు ఎలా ఇచ్చారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న వినిపిస్తోంది. ఇప్పుడైతే బుడమేరు 3 గంటలు విజయవంతంగా పూర్తి చేశారు. భవిష్యత్తులో ఈ సమస్య రాకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తాజా వరదలతో ఎలాంటి చర్యలు చేపడుతుందన్నది ఉత్కంఠ రేపుతోంది. భవిష్యత్తులో మళ్లీ ఇటువంటి పరిస్థితులు ఎదురుకాకూడదంటే సర్కారు ముందు 2 మార్గాలు ఉన్నాయి.
ఈ రెండింటిలో ప్రభుత్వం ఏది ఎంచుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో అనుకున్నట్లు బుడమేరు వరదను పోలవరం కాలువలోకి మళ్లించడం, లేదంటే బుడమేరులోనూ బుడమేరు సంగమ ప్రాంతమైన కొల్లేరులోనూ ఆక్రమణలను తొలగించడం, ఈ రెండూ ప్రభుత్వం తలచుకుంటే అసాధ్యమేమీ కాదు. కానీ ఆక్రమణలు తొలగించే సాహసానికి సిద్ధమవుతారా అన్నదే ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్న. ఇక వరదను మళ్లించాలన్నా వీటీపీఎస్ పరిసరాల్లో కాలువలు విస్తరించడం అసాధ్యమంటున్నారు నిపుణులు. దీంతో ప్రత్యామ్నాయాలు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. భవిష్యత్తులో బుడమేరు వరద పోటెత్తకుండా ఉండాలంటే ప్రస్తుతం ఉన్న ఆక్రమణలను తొలగించడంతో పాటు ఇకపై కట్టడాలు జరగకుండా చూడాలి. కానీ నీళ్లు ప్రవహించాల్సిన చోట భవనాలు వెలుస్తున్నాయి. ఈ ఆక్రమణలే బుడమేరును విజయవాడకు శాపంగా మార్చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఆక్రమణలు తొలగించాలన్న డిమాండ్ తెరపైకొచ్చింది. 3 గంటలను విజయవంతంగా పూర్తి చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయబోతోందనేది ఆసక్తి రేపుతోంది.